वस्तुमा विद्विषावहै। ओम शांति शांति शांति। అందరికీ మంత్రం తెలుసు. వెనుకటి నుంచి మన బళ్ళల్లో ఆధ్యాత్మిక క్షేత్రాల్లో చదువుతుంటారు. కానీ దీని ఆచరణ అయ్యప్ప సిద్ధాంతంలో మాత్రమే ఉన్నది. సహనావవతు అయ్యప్ప దీక్షలో ఉన్న విశేషం ఏంటంటే గురు శిష్య అనుబంధాన్ని గురించి చెప్పేది అయ్యప్ప. అయ్యప్ప సరే అన్ని దేవుళ్ళకు పోతాం, మొక్కుకుంటాం, తిరుపతికి పోతాం, గుట్టకు పోతాం, వైష్ణవి దేవికి పోతాం, గుట్ట మీదకి పోతాం. కానీ అయ్యప్ప దీక్షలో ఉన్న విశేషం ఏంటంటే మౌనంగా ఇప్పుడు నేను ఎట్టన్నా శ్రీరంగం పోవాలని అనుకోండి, ఓ కార్ కిరాయి తీసుకుంటారు, మీరు శ్రీరంగం పోతారు. కానీ అయ్యప్ప ఉపాసన చేయాలంటే అట్లా కాదు. సహనాభవతు సహ నవ్వు అంటే గురు శిష్యులు ఇద్దరు ఉంటేనే అయ్యప్ప దీక్ష. గురువు లేకుండా నాకు మెడలో మాల వేసుకొని లుంగి కట్టుకుంటాడు, సత్యనారాయణ వ్రతం చేస్తే మీరే లుంగి కొత్తది కట్టుకుంటారు, మెడలో మాల వేసుకుంటారు. కానీ అయ్యప్ప దీక్ష అట్లా కాదు, గురువు అనేది ఉండాలి. శంకరాచార్యులు భాష్యంలో చెప్తారు, అసంప్రదాయవిత్ సర్వశాస్త్రవిదపి మూర్ఖవదేవ ఉపేక్షణీయ అంటారు. అన్ని శాస్త్రాలు తెలిసినా సంప్రదాయం లేనటువంటి వాణ్ణి మూర్ఖుడి మాదిరిగా చూడమని శంకర భాష్యంలో చెప్పినారు, గీతా భాష్యంలో. సంప్రదాయం అంటే ఏంటిది? గురు శిష్య పరంపరయాయ విద్యా ప్రాప్తి సంప్రదాయ. గురువు శిష్యుడు గురువు దగ్గర నుంచి శిష్యుడు నేర్చుకొని మళ్ళా తరం ఇంకో శిష్యుడికి నేర్పేటువంటి జ్ఞానమును సంప్రదాయము అంటారు. ఈ గురు శిష్య పరంపర లేనటువంటి, ఇక బాగా జ్ఞాపకం పెట్టుకోండి స్వామి, గురు శిష్య పరంపర లేనటువంటి తెలివి కాదు, మంత్రం కాదు, తంత్రం కాదు. విద్య అసంప్రదాయవిద్. సంప్రదాయం లేకుండా నాకు నేను పుస్తకాలు చదువుకొని మంత్రాలు చేసుడు పెద్ద కష్టం కాదు. కానీ సంప్రదాయం అంటే గురు శిష్య పరంపరయ. గురువు శిష్యుడు ఇట్లా పరంపర ఉంటేనే అది సంప్రదాయం అంటారు. అందుకోసం మీ గురుస్వామి ఎవరయ్యా? పరమేశ్వర గురుస్వామి. బస్ ఆయనకు చూసినాం, పరమేశ్వర్ దగ్గరికి వెళ్ళాడు కదా, పరమేశ్వర్ నీ గురుస్వామి, ఈ స్వామి ఆయన దగ్గరికి పోయి నీ గురుస్వామి, ఈయన నా గురుస్వామి. ఇట్లా గురు శిష్య పరంపర అందరు చెప్పుకుంటారు. గురువు లేకుండా లేదు స్వామి, నేనే విజేత అగరబత్తిలో లుక్కి వేసుకున్నా నాకే వాడు గురువు, నాకు నేనే గురువును అనే అహంకార పడేవాడు అయ్యప్ప దీక్షలో ఫెయిల్. వాడు ఇంతవరకు లేదు. అయ్యప్ప దీక్ష భారతీయ సనాతన ధర్మానికి రెపరెపలాడుతున్న సిద్ధాంతాన్ని ఆజ్యం పోసి మహాజ్వాల చేసినటువంటి ఒక సిద్ధాంతం అయ్యప్ప దీక్ష. సహనాభవతు, మేమిద్దరం కూడా రక్షింపబడుతాం కాక. ఇద్దరంటే ఎవరు? గురు శిష్యులు ఇద్దరం కూడా. మేమిద్దరం కూడా కడుపు నిండా అన్నం తింటాం కాక. అంటే శిష్యుడు దారి శిష్యుడే, గురువు దారి గురువు వెతుక్కునే సిద్ధాంతం అయ్యప్ప సిద్ధాంతం కాదు. మేమిద్దరం చేసిన పూజ దీక్ష వీర్యవంతరం శక్తివంతరం కాక. మేమందరం ఇద్దరం అంటే గురు శిష్యులు, భార్యాభర్తలు కాదు, తండ్రి కొడుకులు కాదు, గురు శిష్యులు తేజవంతులం అవుతుంది కాక. మాకు ఎటువంటి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికమైనటువంటి కష్టాలు రాకుండా ఉంది కాక. అంటే మా ఇద్దరికి అంటే ఏంటి? గురువుకు శిష్యుడికి. ఈ సంప్రదాయం నిజంగా శంకరాచార్యుల పీఠాలలో గురు శిష్య పరంపర ఉన్నది. ఆ పరంపరనే మళ్ళా అయ్యప్ప దీక్షలో ఉన్న పరంపర ఇంకెక్కడన్నా పెట్టుండి. ఎవరైనా ఇప్పటి వరకు ఇంకెవడన్నా కొత్త దుర్మార్గుడు పుట్టి మన సిద్ధాంతాన్ని పాడు చేయడానికి ఎవడన్నా సంకల్పించి అగరబత్తి దాంట్లో పోయి లుంగి కట్టుకొని మెడలో వేసుకుంటారు కావచ్చు. కానీ ఇంతవరకు ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా గురువు లేకుండా ఉన్నటువంటి సిద్ధాంతం కాదు. అందుకోసం అయ్యప్ప దీక్ష అంటే మనం ఏదో 40 రోజులు స్వామి కోసం పూజల కోసం పడుతున్నారు, కోరికల కోసం అంటారు. కానీ నేను అట్లా భారతీయ సనాతన ధర్మంలో ప్రాణం పోస్తున్నటువంటి ముఖ్యమైన మెయిన్ సంప్రదాయాన్ని, సంప్రదాయ శబ్దమునకు అయ్యప్ప భక్తులే గుర్తు. అటువంటి సంప్రదాయం పరంపరగా నడుస్తున్నటువంటి మా రాజస్వామి వాళ్ళ దివ్యంగా ఆయనందరికీ ఆ అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి. సరే ఎక్కడెక్కడో చేద్దాం అనుకున్నాడట,
కానీ అమ్మ ఆజ్ఞ బలీయమైంది అని నాకు తెలిసింది. సుబ్బయ్య చెప్పిండు, తల్లి ఆ మాతృ ఆజ్ఞ బలీయసి. ఎందుకంటే తల్లి కోసం ఏదైనా చేసేది అయ్యప్ప దీక్షలో. పులిపాలు తెమ్మంటే పోతాడు అయ్యా, పెట్టాడు పులిపాలు ఉంటాయా, ఎవరు తెస్తాడు పో అన్నాడా? పోయిండా లేదా? ఎవరి ఆజ్ఞ కోసం పోయిండు? తల్లి. తల్లి ఆజ్ఞ కోసం ఇవాళ ఇక్కడ ఎయిరా అని అన్నారట. ఇక్కడనే అయ్యప్ప చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిండు. అందుకోసం అయ్యప్ప స్వామి ఇవాళ బాగా, నువ్వు ఈ కన్వెన్షన్ లో పెట్టేదానికంటే మీ అమ్మ చెప్పిన దిక్కు పెడితే అయ్యప్ప మహా సంతోషపడ్డాడు. అయ్యప్ప కృప మీ అందరికి ఉంటుగాక. మీరు ఈ సంప్రదాయము అనేటువంటిది పాడు కాకుండా కాపాడుండి. చిన్న స్వాములు మీరు ఇంకొక 70 ఏళ్ళు దీక్ష తీసుకునే అవకాశం ఉన్నది మీకు. ఇంకో 70-80 ఏళ్ళు మీరు ఆ 80 ఏళ్ళు కూడా మీరు సంప్రదాయం కాపాడాలి. దివ్య జ్యోతి వెలుగడం, జ్యోతి దర్శనం. నా జ్యోతి దర్శనమే ఉన్నది మీలోని. ఈ ఆ సంప్రదాయ జ్యోతి దర్శనం, ఇంకా వేరే జ్యోతి దర్శనం లేదు. ఈ జ్యోతి ఎల్లప్పుడూ వెలగాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మా రాజస్వామికి ఇంకా ఉత్తరోత్తర కలగాలి. మనం ఒక రోజు చింతపడతాం 40 రోజులు. ఆయన ప్రెస్ వాడు వచ్చినప్పుడల్లా ప్రింటింగ్ అయ్యప్పకి ఇటువంటి కటౌట్స్ రోజు కట్టుక రోజు తలకాయలు అదే చింత, అదే పెద్ద తపస్సు. మన వినయ్ గారు వచ్చినందుకు మన అందరి అదృష్టం ఇది. ఎందుకంటే ఇంత మంచి మాటలు చెప్పినందుకు, మనం అందరినీ ఆశీర్వదించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సంవత్సరం తర్వాత మొదటిసారి నూరు ఇచ్చిన ఇవాళ ఇక్కడ మా రాజుతో. నేను రాను అంటే రాజు ముఖమే కనబడు. ఇప్పుడు ధన్వన్ నా కొడుకు పోతావా అంటే తీసుకుపోయేటాడు ఉంటే పోతా కొడుకు, నాకు బండి లేదు.